పాతకాలపు మధుర నగరం. అక్కడ రాజమహలంలో వెలుగు కొందరిలోకి ప్రవేశించినట్లు ఒక్కటి మాత్రం చీకటిగా ఉంది. రాజ దంపతులు మలయధ్వజుడు కంచనమాలకి పిల్లలు కలగలేదు. వేద పండితులు మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. కాని వారి మనసులో మాత్రం అపారమైన ఆకాంక్ష నిలిచిపోయింది. ఆశ్చర్యకరమైన రోజు. రాణికి ఓ మగధ తల్లిలో ఓ శిశువు జన్మించింది. 3 చలువ పాలు కలిగిన ఆ బాలికను చూస్తూ అంతరిక్షంలో నుండి ఓ ఆకాశవాణి వినిపించింది. ఈమె తన వరుడిని కలిసినప్పుడు 3వ చెతి అంతయే అంతరించిపోతుంది అని. కాలం దొర్లింది. బాల్యం నుంచి యుద్ధ విద్యలు నేర్చుకుంటూ ఎదిగింది ఆ బాలిక. కళ్లలో ఆగని తీక్షణత, చేతుల్లో ఆయుధాలు. తల్లిదండ్రులు చూస్తూ ఆశ్చర్యపోయేవారు. తాను సర్వాధికారం చేపట్టే రోజూ దగ్గరపడుతోంది. ఆమె 16 ఏళ్లు నిండినప్పుడు మధుర నగరాన్ని తలుపులు విప్పినట్లు చూస్తూ నిలబడి ఉంది. వేరే రాజులలాగా దాచుకునే రాణి కాదు ఆమె. కత్తిపట్టి ముందుకు దూసుకెళ్లే సమరాంగణ రాణి. ఆ 3వ ఛాతీ ఆమె భవితవ్యాన్ని గుర్తుచేస్తూ ఆమె వక్షోజంపై మెరిసింది. మహారాజ్యం మొత్తం సాక్షిగా రాజాసనం మీద కూర్చొని కాదు, తండ్రి చేతులారా ఆమెను పట్టాభిషేకం చేశాడు. చేతిలో ఖడ్గం, నెత్తిన కిరీటం. ఆమె రుద్రమదేవిలా కాకుండా తనదైన రీతిలో యుద్ధానికి సిద్ధమైన మహా సమరయోధురాలుగా ఎదిగింది. మహారాణి మీనాక్షి తన మొదటి యుద్ధానికి వెళ్ళింది. తెల్ల గుర్రం మీద కూర్చొని కన్నుల్లో మేఘాల ఓలె ఉరకలేస్తున్న ఆగ్రహం. ఆమె పదం పడగానే మధుర పతాకాలు గాలిలో రెపరెపలాడినాయి. శత్రువుల గుండెల్లో భయం ఆవిరైపోయింది. ఆమెను ఎదుర్కొనే రాజ్యం ఒక్కటైనా మిగలలేదు. ఒకదాని తర్వాత ఒకటి రాజులు ఆమె ముందే తల వంచారు. శత్రుకూటములు విరిగిపోయాయి. పట్టణాల గోడలపై ఆమె ధర్మధ్వజం ఎగిరింది. ఓ రాణిగా కాకుండా యోగశక్తి కలిగిన యోధురాలిగా, ఓ దేవి స్వరూపంగా ఆమె పరాక్రమాన్ని ప్రపంచానికి చూపించింది. భూమిపై గెలిచిన తర్వాత ఆమె కన్ను పరలోకాల వైపు తిరిగింది. మంచు కప్పిన కొండలగుండా ఆకాశపు మెట్లను ఎక్కుతూ ఆమె కైలాస శిఖరాలను చేరుకుంది. యక్షులు, గంధర్వులు, దేవతలు ఆమెతో కలిసి నడిచారు. ఆమెను ఆపే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ ప్రయాణం కేవలం జయాన్ని కాదు, పరమార్థాన్ని సాధించడానికే. ఆ శిఖరాలపై ఆమెకు ఎదురైనది ఓ తపస్వి. అతను లోకం మరిచిన ధ్యానంలో ఉన్నాడు. కాని ఆమె కళ్ళు అతని కళ్లను చూసిన ఆ క్షణం కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఒక వెలుగు జలుగుతూ ఆమె 3వ ఛాతీ కనుమరుగైంది. ఈ క్షణమే ఆమెకు తన అసలైన రూపం తెలిసింది. అది యుద్ధాంతం కాదు, అది శివతో కలయిక. ఆ క్షణంలోనే ఆమెకు ఆలోచన కలిగింది. నేను ఎవరు? ఎందుకు ఈ యుద్ధాలు? దూరంగా ఆకాశంలో నుంచి ఓ ఆత్మవిచ్ఛిన్న దృశ్యం కనిపించింది. ఓ దేవి ఆమె వెనుక నిలబడి ఉంది. ఇద్దరిలో తేడా లేదు, ఒకే రూపం, ఒకే వెలుగు. అప్పుడు ఆమెకు తెలుస్తోంది, ఈ లోకం కోసం పుట్టింది కాదు, శక్తి స్వరూపంగా శివునితో కలయికకు పుట్టింది. ఆ కలయిక, అది సాధారణ వివాహం కాదు. ఆకాశంలో మేఘాల మధ్య దేవతలు, ఋషులు, గంధర్వులు సాక్షిగా మాంగల్య ధారణ జరిగింది. పుష్పవృష్టి కురిసింది. ప్రాకృతిక శబ్దాల కంటే గొప్పగా ఆ సంగీతం వినిపించింది. శివుడి కనులలో నీరసమైపోయిన వినయము, మీనాక్షి చూపుల్లో అపారమైన ధైర్యం. ఆ వివాహంలో ఆచారం మారింది. శివుడే ఆమెను వివాహం చేసుకున్నాడు, కాని ఆమెను అనుసరించి, గజపటిమాలలు కాదు. గర్వాన్ని విడిచిపెట్టి వినయంగా ఆమె చేతుల్లోకి ప్రవేశించాడు. ఇది శక్తిశివ కలయిక. కాని అధికారం మాత్రం ఆ రాణికే ఉండిపోయింది. శివుడు ఆమెకు తోడుగా మారాడు, అధిపతిగా కాదు. కైలాసం నుంచి తిరిగి వచ్చినప్పుడు మధుర నగరం వేచిచూస్తోంది. వీధులన్నీ పుష్పాల వర్షంతో ముంచెత్తాయి. శివుడు ఆమెతో పాటు రథంలో ఉన్నాడు. కాని ఆమె కుడివైపు అధికార స్థానం ఆమెదే. పల్లకీలు, హంస పల్లకులు, మేళతాళాలు. ఆ ఊరేగింపు భూమిమీద జరిగినదా లేక పరలోకమా అన్నది ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. తిరిగి మధురలో రాజసభలో ఒక కొత్త సంస్కృతి ప్రారంభమైంది. సింహాసనం మధ్యలో మీనాక్షి, ఆమె పక్కనే శివుడు. కాని శివుని స్థానంలో అహంకారం లేదు, అది వినయాసనం. దేవతలు, త్రిమూర్తులు పైనుండి ఆశీర్వదిస్తున్నారు. శక్తి అధికారాన్ని నిలబెట్టిన పట్టాభిషేకం అది. అధికారం ఇప్పుడు దేవుడి కాదు, దేవికి ఉంది.
ఆ తరువాత మధురలో పాలన మారిపోయింది. రాజమందిరంలో ధర్మ పరిపాలన జరిగేది. ఒక రైతు తన సమస్యను చెప్తుంటే మీనాక్షి క్షణమొకటి ఆలోచిస్తుంది. తర్వాత తానే పరిష్కారం చెబుతుంది. శివుడు పక్కనే పిల్లవాడికి భస్మం వేసి ఆశీర్వదిస్తున్నాడు. అది రాజ్య పాలన కాదు. అది దైవీ పాలన. కాలం గడిచింది. కాని ఆ ఘట్టాన్ని గుర్తుంచుకునేలా మధురలో ఓ మహా ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. కట్టడాలు మట్టి కాదు, శిల్పకళతో దేవతలను ఆలయంలో చెక్కుతున్నారు. మీనాక్షి నెమ్మదిగా దూరం నుండి చూస్తోంది. కన్నీటి పువ్వులు ఆమె కనులలో మెరుస్తున్నాయి. గోపురాలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతున్నాయి. ఆ ఆలయంలో ఓ రాత్రి స్వర్ణ మండపంలో శివుడు, మీనాక్షి ఇద్దరూ కలిసి తాండవం చేశారు. అది శివ తాండవం కాదు, అది శక్తి లాస్యంతో కలిసిన జీవన నృత్యం. పంచతత్వాలంతా ఆ నాట్యంలో తోడయ్యాయి. గోడల మీద ఉన్న శిల్పాలు కూడా ఆ తరుణంలో ఊపిరి పీల్చుతున్నట్లుగా కనిపించాయి. ఆ ఆలయం ఆనాటికి కాదు, ఇప్పటికీ జీవితం. ప్రతి ఉదయం వేలాది మంది మహిళలు కొలిచే గుళ్ళో మీనాక్షి వెలుగుతోంది. గోపురాలు గాలిలో పాటలలా ఊగుతున్నాయి. పూజారులు దీపారాధన చేస్తున్నప్పుడు అక్కడి ప్రతి రాయి జీవం పొందినట్టే అనిపిస్తుంది. అది కేవలం దేవాలయం కాదు, అది శక్తి దేవాలయం. కాలం మారినా శివుడు పక్కన కూర్చున్నప్పటికీ ఆ గర్భగృహంలో నిజంగా రాజ్యాన్ని పరిపాలించేది మీనాక్షి మాత్రమే. ఆ అవతారపు శిల్పంలో ఆమె కనులలో ఇప్పటికీ పరాక్రమము ఉంది, ప్రేమము ఉంది. చేతిలో లలితమైన పక్షి, కాని హృదయంలో పుష్కలమైన శక్తి. ఆమె పాదాల దగ్గర వందలాది పుష్పాలు పడుతున్నా ఆమె చూపు మాత్రం ఉజ్వలంగా ఉంటుంది, ఎవరికీ వంచకుండా. సూర్యాస్తమయ వేళ మధురలో ఆలయం వెలుగుల్లో నిండిపోతుంది. గాలిలోన ఊగే పూల రేకులు ఆమె కథను చెప్తున్నట్టు అనిపిస్తాయి. ఇది కథ కాదు, ఇది జీవించి ఉండే శక్తిగాథ. శివుడి భార్యగా కాకుండా మధురదేశపు రాణిగా తానే పరిపాలిస్తోంది. ఎందుకంటే ఆమె కథకు ముగింపు లేదు, ఇది ఆరంభం మాత్రమే.